దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిరిగి మరలా దేవుని వాక్యాన్ని వినడానికి ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. తిరిగి మరలా నాయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. లేఖన భాగాన్ని నాయన తెరచి ధ్యానిస్తూ ఉండగా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నన్ను అన్ని మాటలు నాయన మాకు ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా మీరు మలచమని, ఈరోజు ఏ మాట ద్వారా మాతో మీరు మాట్లాడని ఉద్దేశించి ఉన్నారో ఆ మాట ద్వారా ఆత్మలో మమ్మల్ని అందరినీ బలపరచుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథముల నుండి మనందరికీ సుపరిచితమైన దావీదు కీర్తనలు 23వ కీర్తన 6వ వచనం 2వ భాగాన్ని మనం చదువుకుందాం. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చదువుబడిన మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గారి యొక్క అభిలాషను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. దావీదు గారు తన యొక్క ఆశ ఏమయ్యుందో, తన యొక్క కోరిక ఏమయ్యుందో, తన యొక్క ఇష్టం ఏమయ్యుందో సుస్పష్టంగా తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది దావీదు గారు పెదవులతో ఉచ్చరించే మాట కాదు, కానీ హృదయాంతరంగంలో ఉన్న తన యొక్క ఆలోచన ఆశ ఏమయ్యుందో తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారనంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అంటే దావీదు యొక్క అభిలాష ఏమై ఉంది అనంటే, బ్రతుకున్నంత కాలము కూడా దేవునితో నేను గడపాలి, దేవుని సన్నిధిలోనే నేను జీవించాలని. ఇంతకీ దావీదు గారు ఇటు ఆశ లేదంటే ఇటు అభిలాష కలిగి ఉండటానికి గల కారణం ఏమై ఉంది అని మనం ఆలోచన చేస్తే, అదే వచనం మొదటి భాగంలో చెప్తూ ఉన్నారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ఎందుకు దావీదు దేవుని మందిరంలో నివసించాలని, దేవునితో గడపాలని అభిలాష కలిగి ఉన్నాడు అనంటే, దావీదులో ఉన్న విశ్వాసమే దావీదు అటువంటి అభిలాష కలిగి ఉండటానికి గల కారణమని పై భాగం మనకు తెలియజేస్తుంది. ఏంటి దావీదులో ఉన్న విశ్వాసం అనంటే, దావీదు అంటూ ఉన్నాడు, నేను దేవునితో గడపగలిగితే, దేవుని సన్నిధిలో జీవించగలిగితే నా ప్రతి అవసరతలో ప్రభువే కార్యాన్ని చేస్తారు. ఇంత విశ్వాసం దావీదు కలిగి ఉండటానికి గల కారణం ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచన చేస్తే, దావీదు గారి జీవిత చరిత్ర మనందరికీ తెలిసిందే. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు అభిషేకించి, దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు అతన్ని ఎంచినట్లుగా, లేదనంటే అంతటి ఉన్నతమైన స్థానాన్ని దావీదుకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటనంటే, దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించిన వ్యక్తి దావీదు. ఎంతగా విశ్వాసంలో జీవించాడనంటే, తన మంద మీదకు సింహం వచ్చినప్పుడును, తన మంద మీదకు ఎలుగుబంటు వచ్చినప్పుడును దావీదు అధైర్యపడలేదనంట. దావీదు భయపడలేదు. మరి దావీదు ఏం చేశాడనంటే, దేవుని యొక్క సహాయాన్ని అర్థించిన వాడుగా దావీదు కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, లేఖనంలో వ్రాయబడిన మాట ఏంటనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక శ్రేష్టకరమైన మాటను అపోస్తుడైన పౌలు భక్తుడు లిఖించి ఉంచారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలముగా మార్చబడలేం. ఇప్పుడు దావీదు విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక దావీదు దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. దావీదు దేవునికి ఇష్టడు కనుక దావీదు ఏ స్థితిలో ఉన్నా దేవుడు దావీదును విడిచిపెట్టలేదు.
అందుకే దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఈరోజు నీవు నేను కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి దేవునితో గడపటానికి, దేవుని సన్నిధిలో జీవించడానికి ఇష్టపడగలిగితే మనము కూడా దేవునికి ఇష్టలముగా మార్చబడతాం. అప్పుడు అపజయాలు అనేవి మన దరిదాపులోనికి కూడా రానియక ప్రతి అవసరతలోనూ ప్రభువు జయాన్ని ఇవ్వగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు. అందుకే యోహాను గారు తన మొదటి పత్రికలో రాస్తూ అంటున్నాడు, చూద్దాం చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించాలి అనన్నా, లోకములో మన ఆశలు నెరవేర్చబడాలి అనన్నా, లోకములో మన ప్రయాస ఫలభరితంగా మార్చబడాలి అనన్నా, అపజయము లేకుండా జయాన్ని మనం పొందుకోవాలనన్నా మనం ఏమై ఉండాలి అనంటే దేవుని మూలముగా పుట్టిన వారముగా మనం జీవించాలా, దేవునితో గడపటానికి ఇష్టపడగలగాల, దేవుని సన్నిధిలో జీవించడానికి ఇష్టపడగలిగితే గనుక మన విశ్వాసమేనంట మనకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తుంది. మన విశ్వాసమేనంట మన ప్రతి అపజయాలలో నుండి విడిపించి మనం ఊహించని మన జయ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఆ జయ జీవితాన్ని పొందుకున్నాడు కనుకనే దావీదు అంటున్నాడు, చిరకాలము కూడా యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మనం ఆలోచన చేసినట్లయితే సింహము వచ్చినప్పుడు కూడా దేవుని సహాయాన్ని అర్థించాడు దావీదు. అప్పుడు కూడా అపజయాన్ని పొందలేదు. ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా దేవుని సహాయాన్ని అర్థించాడు. అప్పుడు కూడా అపజయాన్ని పొందుకోలేదు. కారణం ఏంటనంటే దావీదులోని విశ్వాసం. కారణం ఏంటనంటే ప్రతి పరిస్థితిలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడి జీవించడం కారణాన దావీదు దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. దావీదు దేవునికి బిడ్డగా మార్చబడ్డాడు. దావీదు పక్షాన దేవుడుండి గొప్ప కార్యాలను దావీదు జీవితంలో చేశాడు. ఈరోజు దేవుని పిల్లలముగా పిలువబడుతున్న మన ఆత్మీయ జీవితంలో, ఈ లోక యాత్రలో బ్రతుకుతూ ఉన్న మన జీవితంలో అపజయాలు కలుగుతూ ఉన్నవనంటే సరైన విశ్వాసం మనలో లేదేమో. అపజయాలు కలుగుతూ ఉన్నాయనంటే మనము సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతూ ఉన్నామేమో. దావీదు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మనం, ఆత్మీయ స్థితిని గూర్చి ధ్యానిస్తూ ఉన్న మనం అట్టి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించగలిగితే దావీదు పక్షాన చేసిన గొప్ప కార్యాలను ప్రభు నీ నా జీవితాలలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతకీ దావీదు దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించటానికి గల కారణాలు ఏమై ఉన్నాయి? కొద్ది మాటలు చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. మొదటిగా కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, నీ ఆవరణములలో నివసించినట్లును నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. చాలండి, ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుని మందిరం మీద దావీదు అంత మక్కువ పెంచుకోవడానికి గల కారణం, దావీదు గారు దేవుని మందిరం ఎడల అంత అభిలాష కలిగి ఉండటానికి గల కారణం, దావీదు గారు దేవుని సన్నిధి ఎడల అంత ఆశ కలిగి ఉండటానికి గల కారణం ఏంటనంటే దేవుని సన్నిధిలోనంట మేలులు దాచబడి ఉన్నాయి. ఈరోజు దేవుని సన్నిధిని విడిచి ఏదో సాధించాలనే తాపత్రయములో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ అపజయ బాటలో నడుస్తూ ఉన్న ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏమైతే పొందుకోవాలనుకుంటున్నావో, నీవు ఏమైతే ఆశిస్తూ ఉన్నావో సమస్తమును కూడా దేవుని సన్నిధిలో మేలుగా దాచి ఉంచాడు ప్రభువారు. దేవుని సన్నిధికి వచ్చి నీకున్న అవసరతను బట్టి దేవుని పాదాలు పట్టుకొనగలిగితే, నీకున్న ఇబ్బందిని బట్టి దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, దేవుని సన్నిధిలో ఉన్న మేలు చేత ప్రభు నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే దావీదు గారు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈరోజు దావీదు వలె నీకున్న హృదయ అభిలాష కనుక
నీవు దేవుని మీదకు మార్చుకొనగలిగితే, దేవుని ఎడల నీవు జీవించడానికి తీర్మానం చేసుకొనగలిగితే, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్న మేలు చేత ప్రభు నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక నిమిషం ఆగి నేను దావీదు గారిని మరొక కోణంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దావీదు గారు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమింపబడ్డాడు. వాస్తవానికి రాజ్యాధికారం ఉన్న వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి అనంటే, నేను అనేక సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలా, నేను రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న దినాలలో మంచి పేరును సంపాదించుకోవాలా, ఆ కాలంలోనే నేను ఎంతో కొంత ధనాన్ని కూడగట్టుకోవాలా. ఇలా రాజ్యాధికారంలో ఉన్నవారు ఇలాంటి వాంఛలు కలిగి, ఇలాంటి కోరికలు కలిగి, ఇలాంటి ఆశలు అభిలాషలు కలిగి జీవిస్తారు. కానీ వాటన్నిటికంటే భిన్నమైన అభిలాషను కలిగి దావీదు జీవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటనంటే, పరిపాలన ప్రాముఖ్యం కాదు, పేరు ప్రఖ్యాతలు ప్రాముఖ్యం కాదు, సంపాదించే సంపాదన ప్రాముఖ్యం కాదు, దేవుని యొక్క మేలు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క మేలే గనుక నాతో ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రభువే నాకు అనుగ్రహిస్తాడని విశ్వాసం కలిగి ఉన్నాడు. గనుక దావీదు గారు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కాబట్టి మొట్టమొదటిగా దావీదు గారు దేవుని సన్నిధి ఎడల అంత మక్కువ లేదంటే అభిలాష కలిగి ఉండటానికి గల కారణం ఏంటనంటే, దేవుని సన్నిధిలో మేలులు దాచబడి ఉన్నాయి. అట్టి మేలు పొందుకోవాలనే ఆశ నీలో ఉందా? అలాగైతే నీకున్న అభిలాష ఏమై ఉందో, ఒకవేళ ఇహలోక కోరికలు కలిగి జీవిస్తూ ఉన్నావేమో, ఇహలోక ఆశలు కలిగి జీవిస్తూ ఉన్నావేమో, ఇహలోక ప్రఖ్యాతలు కలిగి నీవు జీవిస్తూ ఉన్నావేమో, వాటన్నిటిని ప్రక్కన పెట్టి దావీదు వలె దేవుని సన్నిధి మీద అభిలాష కలిగి ఉండగలిగితే, దేవుని సన్నిధిలోని మేలు చేత ప్రభు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. రెండవదిగా మనం చూసినట్లయితే అదే కీర్తనలు 26వ కీర్తన 8వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలండి, దేవుని సన్నిధిలో ఏముందనంటే దేవుని యొక్క తేజోమహిమ ఉందనంట. ఆ తేజోమహిమ కనుక మనకుంటే మన చుట్టూ పొంచి ఉన్న ప్రతి ఆపదలలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. తేజోమహిమ గనుక మనం పొందుకొనగలిగితే పొంచి ఉన్న ప్రతి కీడులో నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఇశ్రాయేలీయులను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని వాగ్దానం ద్వారా మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి విడిపింపబడిన వారు, కనాను యాత్రను కొనసాగిస్తూ ఉన్న వారు మార్గ మధ్యంలో వారు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. తేజోమహిమ వారి చుట్టూ ఉంది కనుకనే ఆకాశం నుండనంట మన్నాను ప్రభు కురిపించారు. తేజోమహిమ వారి చుట్టూ ఉంది కనుకనే బండలో నుండి నీళ్లను వారికి ప్రభు అనుగ్రహించారు. తేజోమహిమ వారితో ఉంది కనుకనే పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ప్రభు వారికి అనుగ్రహించారు. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే దేవుని యొక్క తేజో మహిమకు సాదృశ్యంగా ఉన్నాయి. అనంటే నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో పొంచి ఉన్న ప్రతి ఆపదను కూడా ప్రభు తప్పిస్తాడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో పొంచి ఉన్న ప్రతి కీడును కూడా ప్రభు తప్పిస్తాడు. నీకున్న అవసరతలలో ఆ తేజో మహిమ ద్వారా ప్రభు ప్రతి అవసరతను కూడా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అందుకే దావీదు గారు అంటున్నాడు, రెండవదిగా చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఎందుకు అనంటే ఆ మందిరములో దేవుని యొక్క తేజో మహిమ ఉంటుంది కనుక. ఆ తేజో మహిమని నేను పొందుకొనగలిగితే కీడులకు నేను భయపడవలసిన అవసరం లేదు. ఆ తేజో మహిమను నేను పొందుకొనగలిగితే అపాయాలకు నేను భయపడవలసిన అవసరమో లేదు. అందుకే అదే 23వ కీర్తనలు అంటున్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను దేనికి కూడా నేను భయపడను. కారణం ఏంటనంటే ఆయన తేజో మహిమలో నేను నిలిచి ఉన్నాను గనుక ఆ తేజో మహిమే నాకు రక్షణ కవచంగా ఉంటుంది. ఆ తేజో మహిమే నాకున్న ఆపదలన్నిటిలో నుండి నన్ను తప్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈరోజు విశ్వాసిగా పిలువబడుతూ ఆపదలలో ఉంటూ ఉన్నావేమో, నష్టాలలో ఉంటూ ఉన్నావేమో, కీడులలో ఉంటూ ఉన్నావేమో. ప్రభు అయిన దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండటానికి ఇష్టపడగలిగితే ఆయన తేజో మహిమ అనే కవచము ప్రభు నీకు ధరింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇకప్పుడు నీకు అపజయం అనేది నీ జీవితంలో కలుగదు. అందుకే దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 3వ మాటను చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 28వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. 3వదిగా, ఎందుకు దావీదు గారు దేవుని సన్నిధి అంత అభిలాష కలిగి ఉన్నాడనంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి అనంట, దేవుని సన్నిధిలో మోకరించి అనంట, మనం ఏమైతే విజ్ఞాపన చేస్తామో మన ప్రార్థన ఆలకించేవాడు మనం నమ్మిన దేవుడు. అందుకే లేఖనంలో ఒక శ్రేష్టకరమైన మాట వ్రాయబడి ఉంది, నిజముగా మొర్రపెట్టువానికి అనంట ఆయన సమీపముగా ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని సన్నిధానానికి వచ్చి నీ వ్యాధి బాధల కోసం, నీవు ఎదుర్కొంటున్న సమస్యల కోసం, నిన్ను కృంగదీస్తున్న పరిస్థితుల కోసం దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు మోకరించగలిగితే, దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు నివసించడానికి ఇష్టపడగలిగితే, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీ ప్రార్థనను, నీ విజ్ఞాపనను ప్రభు ఆలకించి ఖచ్చితంగా ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన గొప్పవాడు నీవు ఆరాధిస్తూ ఉన్న యేసయ్య. అతి సమీపముగా ఉంటాడనంట. ఒక సేవకుడు అన్నాడు, సమీపముగా అంటేనంట మనం చేయి చాచితే మన చేతికి అందేంత దగ్గరగానంట ప్రభువు మనకు సమీపముగా ఉంటూ ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను చిరకాలము కూడా యెహోవా మందిరములో నివాసము చేస్తాను. హాగరును నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. శారాయి తరుముతూ ఉంటే హాగరు గర్భవతిగా ఉండి పారిపోయి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఏకాంతములో ఉంది, దిక్కు తోచని స్థితిలో ఉంది, ఒంటరి స్థితిలో ఉంది, అపాయము పొంచి ఉన్న స్థితిలో ఉంది. ఆ స్థితిలో అంట మొర్రపెట్టగా చూద్దాం. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. ఒంటరి స్థితిలో, ఏకాంత స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, ప్రమాదము పొంచి ఉన్న స్థితిలో హాగరునంట దేవునికి మొర్రపెట్టగా దేవుడు ఆమె మొర్రను విన్నాడు. హాగరు ఒక శ్రేష్టకరమైన మాట అంటుంది, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మొర్రను ఆలకించే దేవుడు. ప్రియ సంగమా, నీవు అనుకుంటున్నావేమో, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ ఇబ్బందులు. నీవు నిజముగా దేవుని సన్నిధికి వచ్చి దావీదు వలె అభిలాష కలిగి దేవుని సన్నిధిలో నివసించడానికి ఇష్టపడగలిగితే, ఖచ్చితంగా హాగరును చూచినవాడు నిన్ను చూడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా హాగరు మొరను విన్నవాడు నీ మొరను విని నీ పక్షాన కార్యాలను చేయడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కారణం ఏంటనంటే, మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో మేలులు దాచబడి ఉన్నాయి. రెండవదిగా ఆయన సన్నిధిలో తేజోమహిమ ఉంది. మూడవదిగా ఆయన సన్నిధిలో ప్రార్థనలకు ప్రత్యుత్తరము ఉంది. నాలుగవదిగా చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అదే కీర్తన గ్రంథము 122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలండి, దావీదు గారు చివరిగా అంటున్నాడు, జనులు దేవుని మందిరానికి వెళదామని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించి తిని అనంటే, దేవుని సన్నిధిలో ఆయనకి ఏం దొరుకుతుంది అనంటే సంతోషము దొరుకుతుంది. ఆయన ఏ స్థితిలో ఉండి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు, కానీ ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం సంతోషాన్ని పొందుకుంటున్నాడు. అనంటే దేవుని సన్నిధి విడిచినాక ఒకవేళ బాధలలో ఉన్నాడేమో, ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడేమో, వాటన్నిటిలో నుండి విడిపింపబడాలి అని అంటే, సంతోషాన్ని పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధికే వెళ్ళాలి అంటున్నాడు దావీదు గారు.
అందుకే జనులంట ఆయనతో దేవుని సన్నిధానానికి వెళదామన్నప్పుడు అనంట ఆయన చాలా సంతోషాన్ని పొందుకున్నాడనంట. ప్రియ సంగమా, ఒకవేళ కుటుంబంలో నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక, కుటుంబ కలహాల చేత బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావేమో, బిడ్డల ద్వారా కృంగిపోతూ ఉన్నావేమో, భర్త ద్వారా కృంగిపోతూ ఉన్నావేమో, భార్య ద్వారా కృంగిపోతూ ఉన్నావేమో, అత్తమామల ద్వారా కృంగిపోతూ ఉన్నావేమో, ఇరుగు పొరుగు వారి ద్వారా నీవు కృంగిపోతూ ఉన్నావేమో, సమాధానం లేని స్థితిలో ఉంటూ ఉన్నావేమో, నెమ్మది లేని స్థితిలో ఉంటూ ఉన్నావేమో, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు నివసించడానికి ఇష్టపడగలిగితే వాటన్నిటి నుండి విడిపించి ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ప్రభు అనుగ్రహించగలిగిన సర్వోన్నతుడు నీవు ఆరాధిస్తూ ఉన్న యేసయ్య. నా ధ్యాన భాగం ముగింపులో నేను హన్నాను కూడా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. భర్త కూడా అవమానించాడనంట, సవతి కూడా అవమానించిందనంట. భర్త సవతియే అవమానించారనంటే అయిన వారు అవమానించి ఉండకపోతారా? ఇరుగు పొరుగు వారు అవమానించకుండా ఉండుంటారంటారా? సూటిపోటి మాటల ద్వారా ఎంతోమంది తనను అవమానించారు, ఎంతోమంది తనను నిందించారు, గొడ్రాలా అంటూ హేళన చేశారు. భరించలేక దేవుని మీదే కోపాన్ని తెచ్చుకొని దేవుని సన్నిధికి వెళ్ళను అనే ఒక తీర్మానంలోనికి వచ్చేసింది. ఎంతకాలానికి కూడా తనకు నిందలు ఎక్కువవుతూ ఉన్నాయి కానీ, ఎంతకాలానికి కూడా తనకు అవమానాలు ఎక్కువవుతూ ఉన్నాయి కానీ వాటిలోంచి విడుదలను పొందలేని స్థితిలోనంట ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఈ సంవత్సరం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని నేను దర్శించాలా, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నేను మోకరించాలా, ఖచ్చితంగా దేవునికి నా హృదయ వేదనని నేను చెప్పుకోవాలా, ఖచ్చితంగా ఆయన మాట్లాడితే తప్ప నేను సన్నిధిని విడిచి తిరిగి రాకూడదు అని ఒక తీర్మానం చేసుకొని ఆమె షిలోహులో ఉన్న దేవుని సన్నిధానానికి ఉపవాసముతో వెళ్ళిందనంట, కన్నీరు కార్చిందనంట, ప్రలాపించిందనంట, రోధించిందనంట, ప్రభుతో మాట్లాడటం ప్రారంభించిందనంట. ప్రభు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మరుసటి సంవత్సరం నీవు వచ్చేసరికి నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆమె దుఃఖముతో, ఆవేదనతో, అవమానముతో, నిందలతో, భరించలేని బాధలతో దేవుని సన్నిధానములో మోకరించింది. కానీ ప్రభు వాటితో తిరిగి పంపించాలి. ఆమెను సంతోష వస్త్రాన్ని ధరింపచేసి ప్రభు ఆమెను పంపించినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ స్థితి ఏమై ఉన్నా, నీవు ఎదుర్కొంటున్న అవమానాలు ఏమై ఉన్నా, నీవు కృంగిపోతున్న పరిస్థితులకు కారణం ఏమై ఉన్నా, ఒక తీర్మానంలోనికి వస్తావా? దావీదు వలె హృదయ వాంఛ కలిగి దేవుని సన్నిధిలో జీవించడానికి ఇష్టపడగలిగితే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ప్రభు అనుగ్రహించడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, చిరకాలము కూడా యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కారణం ఏంటనంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మేలులు ఉన్నాయి. కారణం ఏంటనంటే రెండవదిగా దేవుని సన్నిధిలో తేజోమహిమ ఉంది. కారణం ఏంటనంటే మూడవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థనకు ప్రత్యుత్తరం ఉంది. నాలుగవదిగా కారణం ఏంటనంటే దేవుని సన్నిధిలో సంతోషము ఉంది. ఇవన్నీ పొందుకోవాలనంట రాజ్యాధికారాన్ని కంటే దేవుని సన్నిధిలో గడపటానికే దావీదు అభిలాష కలిగి ఉన్నాడు. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని నీవు పరిశీలన చేసుకో. నీ అభిలాష ఏమై ఉంది? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆశ ఏమై ఉంది? ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో బ్రతకాలనుకుంటున్నావా? ఉన్నంతకాలం ఖ్యాతిని పొందుకోవాలనుకుంటున్నావా? ఉన్నంతకాలం ధనాన్ని కూడగట్టుకోవాలనుకుంటున్నావా? అయితే ఒక ప్రశ్న, పోయాక నీ ఖ్యాతి ఏమైపోతుంది? పోయాక నీ సుఖ సంతోషాలు ఏమైపోతాయి? పోయాక నీవు కూడగట్టుకున్న ధనం ఏమైపోతుంది? అవన్నీ కూడా ఈ లోకంతో పాటు లయమైపోయేవే కదా. అలా కాకుండా దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడగలిగితే ఖచ్చితంగా నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములో ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభు నీకు ఇస్తాడు.
ఇహలోక ఆశలను తీరుస్తాడు. పరమందు ప్రత్యేకమైన ప్రదేశాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఒకవేళ ఇహలోక వాంఛల కోసమే ఈ లోకాన్ని వెంబడిస్తూ నీవు జీవిస్తే ఈ లోకంలో నీవు దేనిని జయించలేవు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని రాజ్యాన్ని కూడా నీవు పొందుకోలేవు. కాబట్టి దావీదు గారి హృదయ వాంఛను కలిగిన విశ్వాసిగా నువ్వు బ్రతకగలవా? ఖచ్చితంగా ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు వలె అభిలాష కలిగి దేవుని సన్నిధిలోనే సమయం ఉన్నప్పుడల్లా గడపడానికి ఇష్టపడగలుగుతావా? ఖచ్చితంగా ప్రభు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తీర్మానంలోనికి వస్తావా? ఇంతకాలం ఒకవేళ లోకమే శాశ్వతం అనుకుంటూ లోకాశల్లో బ్రతికేవేమో. ఇప్పుడు దావీదు గారి హృదయాభిలాష ద్వారా లోకము కంటే దేవుని సన్నిధి ఉత్తమమని ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీ తీర్మానం ప్రభు వైపు నీవు త్రిప్పుకొనగలుగుతావా? నీ ఆశను ప్రభు మీదకు నీవు కేంద్రీకృతం చేసుకొనగలుగుతావా? అటు తీర్మానంలోనికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొనగలుగుతావా? పట్టుకొనడానికి ఇష్టపడగలిగితే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీకోసం నేను ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అటు కృపా భాగ్యము ప్రభు నిండుగా మెండుగా సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నానా రాజైన దావీదు తన హృదయాభిలాష ఏమై ఉందో నాయన సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రాజుగా నియమింపబడిన తర్వాత అనేక సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలని కోరుకోలేదయ్యా. పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని కోరుకోలేదయ్యా. ధనాన్ని కూడగట్టుకోవాలని కోరుకోలేదయ్యా. బ్రతుకున్నంత కాలము నీ సన్నిధిలో జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటనంటే నీ సన్నిధిలో మేలుందయ్యా. కారణం ఏంటనంటే నీ సన్నిధిలో తేజోమహిమ ఉంది. కారణం ఏంటనంటే నీ సన్నిధిలో ప్రార్థనకు ప్రత్యుత్తరం ఉంది. కారణం ఏంటనంటే నీ సన్నిధిలో సంతోషం ఉంది నాన్న. ఇవేవి లోకములో దొరకవయ్యా. ఇవేవి కూడా ధనములో దొరకవయ్యా. అవి గ్రహించాడు గనుకనే నాయన దావీదు ఇట్టి అభిలాష కలిగి జీవిస్తూ ఉన్నాడు. నాన్న మేమైతే మీ బిడ్డలముగా పిలువబడుతూ ఉన్నాం, కానీ లోకమే శాశ్వతం అనుకుంటూ లోక తలంపులలో, లోక కోరికలలో, లోక ఆశల్లో బ్రతుకుతూ ఉన్నామయ్యా. లోకాన్ని జయించలేకపోతూ ఉన్నాము. ఆధ్యాత్మికముగా మేము బలపరచబడలేకపోతూ ఉన్నాము. ఈరోజు దావీదు ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఎంతమంది అయితే వారి తీర్మానాలునైనా మీ వైపు త్రిప్పుకుంటూ మీ పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, దావీదును అంచెలంచెలుగా ఆశీర్వదించిన వాడా, నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించమని విత్తబడిన మాటలు వారి హృదయాలలో నాటబడినట్లుగా ఈ కడవరి దినాలలో, భయంకరమైన విపత్తు దినాలలో అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయేవారుగా గాక, ఏ స్థితిలో ఉన్నా నీ యందు విశ్వాసం కలిగి ఉండి నాయన పట్టుదలతో, ప్రార్థనాత్మతో నీతో గడిపే కృపాభాగ్యము నీ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.